హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే ఈ ఛానల్ ద్వారా ఈ వీడియో ఆధారంగా మనం సంధులలో ఒక భాగమైనటువంటి రుగాగమ సంధి అనే సంధిని గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా సంధులలో ఒకటైనటువంటి రుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. రుగాగమ సంధి సూత్రము: పేదాది శబ్దంబుల కాలు శబ్దం పరంబగునప్పుడు కర్మధారయంబునందు రుగాగమంబగును. రుగాగమ సంధి సూత్రం ఏంటి? పేదాది శబ్దంబులకు ఆలు శబ్దం పరంబగునప్పుడు కర్మధారయంబునందు రుగాగమంబగును. మరి వివరణ చూద్దామా? సూత్రం యొక్క వివరణ కర్మధారయ సమాసములలో మొదటి పదముగా పేద మొదలగు శబ్దములు ఉండి రెండవ పదముగా ఆలు శబ్దము పరమైనచో దానికి రుగాగమము అనగా ఇర్ అనునది వస్తుంది. ఇలా రావటాన్ని రుగాగమ సంధి అంటారంట. ఏంటి? ఎక్కడైతే కర్మధారయ సమాసం ఉంటుందో అటువంటి దానిలో మొదటి పదముగా పేద మొదలగు శబ్దములుండి, అంటే పేద మొదలగు శబ్దంలో ఏదో ఒక శబ్దము ఉండి రెండవ పదముగా ఆలు శబ్దము పరమైనచో, అంటే రెండవ పదం అనేది ఆలు శబ్దమైనచో దానికి రుగాగమము అనగా ఇర్ అనునది వస్తుందంట, అంటే రకారం వస్తుంది. ఇలా రావటాన్ని రుగాగమ సంధి అంటారు. మరి పేదాదులు అన్నాడు కదా, పేదాదులు పేద బీద ముద్ద బాలెంత కొమ్మ జవ ఐదవ అనువానిని పేదాదులు అంటారంట. వేటిని పేదాదులు అంటారు? పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, ఐదవ అనువాన్ని పేదాదులు అంటారు. మరి ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఉదాహరణ చూద్దామా? ఉదాహరణ: పేద ప్లస్ ఆలు అనే రెండు శబ్దాలను తీసుకొని ఇక్కడ మీకు సంధి చేయడం అనేది జరిగింది. ఈ రెండు సంధి అయిన తర్వాత ఏమవుతుందంటే పేద ప్లస్ ఆలు అనే రెండు కలిపితే పేదరాలు అని వస్తుంది, మనకి తెలుస్తుంది కదా. ఈ పేదరాలు అనే పదానికి అర్థము పేదదైనటువంటి స్త్రీని వస్తుంది. ఇక్కడ పేదదైన అనేది, పేద అనే శబ్దానికి అర్థం అనేది విశేషణం, అంటే ఒక స్త్రీ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషణ పూర్వపదం ముందు పదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సూత్రంలో చెప్పిన ప్రకారంగా కర్మధారయ సమాసం ఉంది. సూత్రంలో చెప్పిన ప్రకారంగా మొదటి పదం పేదాదుల్లో పేద అనే శబ్దాన్ని తీసుకున్నారు. అలానే ఆలు అనే శబ్దం పరమైంది. కాబట్టి ఈ సూత్రం చేత రకారం వస్తే పేద ప్లస్ ఇర్ ప్లస్ ఆలు అని అవుతుంది. అటు తర్వాత ఈ రకారం అనేది ఆలులో ఉన్నటువంటి అకారంతో కలిసిపోయి పేద ప్లస్ రాలు అని అవుతుంది. ఈ రెండిటికి సంధి చేస్తే పేదరాలు అనే శబ్దం అనేది ఏర్పడుతుంది. కాబట్టి పేదరాలు అంటే పేదదైనటువంటి ఒక స్త్రీ, మహిళ అనే అర్థం వస్తుంది. ఆమె యొక్క స్థితి పేదరికం కాబట్టి అది ఆ విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. అలానే మరికొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. చూడండి: బీద ప్లస్ ఆలు బీదరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు, ఇది కూడా రుగాగమ సంధి అవుతుంది. బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు రుగాగమ సంధి. కొమ ప్లస్ ఆలు కొమరాలు రుగాగమ సంధి. జవ ప్లస్ ఆలు జవరాలు రుగాగమ సంధి. ఐదవ ప్లస్ ఆలు ఐదవరాలు రుగాగమ సంధి. మనుమ ప్లస్ ఆలు మనుమరాలు రుగాగమ సంధి. ముగ్ధ ప్లస్ ఆలు ముగ్ధరాలు, ఇవన్నీ కూడా రుగాగమ సంధికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రుగాగమ సంధిలో ఇంకొక విధానం కూడా ఉంది, అది తరువాత వీడియోలో మనం చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదములు.